రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. నమస్తే అండి. అండ్ అలాగే డాక్టర్ వసుప్రద కార్తిక్ గారు, సైకోథెరపిస్ట్. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. ముందుగా వసుప్రద కార్తిక్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 6గురిని 2 గంటల్లో చంపేశాడు. అది కూడా తన కన్న బిడ్డల్ని ఇద్దరిని కూడా అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉందంటారు? అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తారు? ఇది అఫ్ కోర్స్ ఇట్స్ అ క్రైమ్ అండి. క్రైమ్ అని తెలుస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే అది ఆ టైంలో ఏంటంటే ఆలోచన, విచక్షణ లాంటివి ఏమీ లేకుండా కేవలం ఒక పగ, ఒక రివెంజ్ అనండి, ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషనాలిటీ అనండి, తనకి శిక్ష పడడానికి కారణం ఎవరైతే అయ్యారో, లేకపోతే అసలు తను ముందర అనుకున్న ఈ అమ్మాయితో ఒక రిలేషన్షిప్ ముందరికి వెళ్ళకూడదని అడ్డుపడిన వాళ్ళు వీళ్ళై ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనకి తను జైల్లో ఉన్న కాలంలో మనసులో ఏమేమి అయి ఉంటాయి అంటే ఇలాంటి ఒక భయంకరమైన కోపము, ఒక ఆవేశము, ఒక రివెంజ్ తీసుకుందామన్న ఒక కక్ష, ఇవన్నీ పెరగడంతో ఏంటంటే బయటకు వచ్చిన మరుక్షణం ఫస్ట్ ఈ క్రైమ్ కి పాల్పడడం లాంటిది జరిగింది. ఆ టైం ఏంటంటే హైయెస్ట్ ఇంపల్సివిటీ అంటారు. సో ఒక ఉద్దేశం అంటే ఇది ప్లాన్డ్ అనాలో, లేకపోతే ఆ టైంలో మనం ఎగ్జాక్ట్ కోపాన్ని తను ఉన్నదాన్నంతా బయటికి చూపెట్టాడనొచ్చు. ఏదైనా కానీ అది క్రిమినల్ తత్వం, అది మాత్రం 100%. ఎందుకంటే క్రిమినల్ తత్వం లేని వాళ్ళు క్రైమ్ చేయలేరు, అసలు క్రైమ్ జోలికి వెళ్ళలేరు, హత్య లాంటివి అసలు చేయలేరు, వాళ్ళకి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళని చేయలేరు, పైగా పసికందుల్ని అసలు చేయలేరు. కానీ ఇవన్నీ జరిగాయి. జరగడంతో ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ క్రిమినాలిటీ. సో ఈ క్రిమినల్ బ్రెయిన్ అనేది మాత్రం మనకి చాలా ఖచ్చితంగా కనిపిస్తోందండి. ఓకే అండి. రెడ్డన్న గారు, మనం చూసుకుంటే రకరకాల కారణాలతో